తెలంగాణలో శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చి కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన కొద్ది నెలలకే లోక్సభ ఎన్నికలు రాగా అవి ఇటీవలే ముగియటంతో రేవంత్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేబినెట్లో మొత్తం 18 మంత్రి పదవుల వరకు ఛాన్స్ ఉండగా ప్రస్తుతానికి కొత్త వారిని మరో 4 కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. ఈ నెల చివరి వారం లేదా జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, విద్య వంటి కీలక శాఖలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించగా విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తొలి దశలో 4 మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత 2 తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ నూతన మంత్రి రేసులో చాలా మంది ఉన్నా ముఖ్యంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. కుల, సామాజిక, రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరికీ ఛాన్స్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా నుంచి సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయంలోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించిన వివిధ సామాజిక సమీకరణాల్లో భాగంగా పదవి దక్కలేదు. ఈ దఫా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజ్ వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు తెరపైకి వస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించారు. దీంతో విస్తరణలో ఆయనకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. మరోవైపు ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరు మంత్రి పదవి హామీతోనే పార్టీలో చేరినట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కాగా రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతుండగా రాజగోపాల్ కి మంత్రి పదవి దక్కకపోవచ్చనే ప్రచారం అయితే జరుగుతోంది. టీపీసీసీ కూడా ఏదైనా ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు బలంగా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇక మైనార్టీ కోటాలో ఎవరికి మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఓ మైనార్టీ నాయకుడికి మంత్రిగా అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసిందే. ఫిరోజ్ ఖాన్ లేదా అజారుద్దీన్ వీరిద్దరిలో ఒకరికి మైనార్టీ కోటాలో ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. మొత్తంగా ప్రస్తుతం 4 మంత్రివర్గంలోకి తీసుకొని మరో 2 తర్వాత ఛాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి త్వరలో జరగనున్న తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి మంత్రులుగా ఛాన్స్ దక్కనుందో తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.